ఇదే నేపాల్ పార్లమెంట్. సెప్టెంబర్ 2025లో ఈ పార్లమెంట్ను తగలబెట్టేశారు. నేపాల్ క్యాపిటల్ సిటీలో, అది కూడా పార్లమెంట్ను తగలబెట్టే దమ్ము ఎవరికి ఉంది? ఈ నేపాల్ ప్రజలకు ఉంది. ఇక్కడ సెప్టెంబర్లో జెన్జీ ప్రొటెస్ట్ అనే ప్రొటెస్ట్ జరిగింది. సో అసలు ఈ ప్రొటెస్ట్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ని మొత్తం బ్యాన్ చేసేసింది. ట్విట్టర్, ఫేస్బుక్, టిక్టాక్ అన్నీ బ్యాన్ చేసేసింది. సో అప్పుడు జెన్జీయే కదా బాగా యూజ్ చేసే వాటిని. సో వాళ్ళు రోడ్డు మీద ఎక్కడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పీస్ఫుల్గానే స్టార్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియా యాప్స్తో. కానీ అది బాగా రగిలిపోయింది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా కరప్షన్స్ చేసిందంట. గవర్నమెంట్లో కరప్షన్స్ ఎక్కువ, నెపోటిజం ఎక్కువ. అండ్ ఈ ప్రైమ్ మినిస్టర్ 4 times చేశారంట. ఆయన పేరు కేపీ శర్మ ఓలీ. అప్పుడు ఈ గవర్నమెంట్కి అగెనిస్ట్గా జనాలందరూ చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామని చెప్పి రోడ్ల మీదకి ఎక్కారనమాట. అది ఎప్పుడు వైలెంట్గా మారిందంటే ఈ గవర్నమెంట్ వాటిని సప్రెస్ చేయాలని చూసింది. సో ఫోర్సెస్ని పంపించి వాళ్ళ మీద టేర్ గ్యాస్లు, తర్వాత రబ్బర్ బుల్లెట్స్తో అటాక్, లాఠీ చార్జ్ ఇవన్నీ చేసేపాటికి అది కాస్త వైలెంట్ అయిపోయింది. సో జనాలు ఇంకా ఎక్కువ గుమ్ముగూడి అందరూ కలిసి పార్లమెంట్ మీదకి వచ్చి మొత్తం తగలబెట్టేశారు. గవర్నమెంట్ ఆఫీస్ని అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. ఈ ప్రొటెస్ట్ మొత్తంలో 72 మంది చచ్చిపోయారు. దాంట్లో 12 ఏళ్ల పిల్లోడు కూడా ఒకడు ఉన్నాడు. ఇవన్నీ చూసి ఇంకా జనాలు రోడ్డు మీదకి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ఉన్న గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆయన రిజిగ్నేషన్ చేశారు. కేపీ శర్మ ఓలీ అని ఆయన రిజిగ్నేషన్ చేశారు. ఇంటర్న్ ప్రైమ్ మినిస్టర్గా సుశీలా కర్కీని అపాయింట్ చేశారనమాట. అప్పుడు ఈ గొడవలన్నీ సద్దుమరిగినాయి. కాకపోతే దీంట్లో చాలా ఆస్తి నష్టం జరిగింది. పార్లమెంట్ని, గవర్నమెంట్ ఆఫీసెస్ని, వెహికల్స్ని చాలా వరకు అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఈ ప్రొటెస్ట్ వల్ల కొన్ని దారుణాలు జరిగినాయి. అవేంటంటే ప్రొటెస్ట్ చేయడం, వాళ్ళ రైట్స్ వెనక్కి తీసుకోవడం మంచి పనే. కానీ అదే టైంలో చాలామంది ఏం చేశారంటే పోలీస్ స్టేషన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వెపన్స్ అన్నీ లూట్ చేసేసారనమాట. ఇప్పుడు వరకు ఆ లూట్ చేసిన వెపన్స్కి అకౌంటబిలిటీ లేదు. అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరికి తెలియదు. చాలామంది ప్రిజనర్స్ జైలు నుంచి తప్పించుకున్నారు అదే టైంలో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. సో సోషల్ మీడియా బ్యాన్ వల్ల ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ లూట్ చేసిన గన్స్ వల్ల, బయటికి పారిపోయిన ప్రిజనర్స్ వల్ల, వీళ్ళ వల్ల నేపాల్కి చాలా డేంజర్ జరిగింది. ఇవి గవర్నమెంట్ చాలా తొందరగా రెక్టిఫై చేసి అవన్నీ వెనక తెచ్చుకుంటే ఇంకా మంచిది వీళ్ళకి. ఇక్కడ బాగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు పీపుల్ చెప్పిందే అయ్యిద్ది. సో వాళ్ళకి నచ్చితే గవర్నమెంట్ నిలబడిద్ది, నచ్చకపోతే ప్రొటెస్టులు చేసి దింపేస్తారు. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.